హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు అయితే టైం 8 అవుతుంది. సో కొంచెం లేట్ గా స్టార్ట్ అయిపోయాను, ఇంట్లో కొంచెం పనులుండి. సో 8:02 అవుతుంది. మనం అయితే సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాము. చూడండి, సో సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ అయితే అయింది. సో చూద్దాం, ఈ రోజు ఉగాది కదా. ముందుగా అయితే అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి. దానికైతే మీకు 0 కిలోమీటర్ చేసి చూపిస్తాను చూడండి. సో 0 కిలోమీటర్ అయితే చేశాను. ఫుల్ ట్యాంక్ బండి ఫుల్ ట్యాంక్ అవుతుంది. సో చూద్దాము, ఆన్లైన్ అయితే చేసుకున్నాను. సో మనకు వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి మైనస్ చూద్దాం ఒకసారి. సో -5 ఉన్నాయి. డైలీ పేఅవుట్స్ 5 ఇనిషియేటెడ్ అయినాయి. -5 రూపీస్ ఉన్నాయి. చూద్దాం, మనకు వ్యాలెట్ ఇన్సెంటివ్ అయితే ఏం లేదు. అన్ని ఎయిర్పోర్ట్ ట్రిప్పులు పూల్ ట్రిప్పులే ఉన్నాయి. లెట్స్ గో. సో ఇంకా మీ నెంబర్ కావాలని అయితే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. బ్రదర్, ఎస్పీకే మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, నెంబర్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను మన సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళ కోసము. సో మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. ఆఫ్టర్ 2 o'clock తర్వాత కాల్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. ఒక 5-10 minutes అప్పుడు టైం ఉంటుంది కాబట్టి. సో మధ్యలో కొంచెం బిజీగా ఉంటాను, ఎప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి, కస్టమర్లు ఉంటారు కాబట్టి. సో మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కస్టమర్ లేనప్పుడు అయితే ఖచ్చితంగా మాట్లాడతాను, ఉన్నప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి. వాళ్ళు కొంచెం అనేజీగా ఫీల్ అవుతారు, ఎంబారసింగ్గా ఫీల్ అవుతారు కాబట్టి సో కొంచెం మాట్లాడడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎనీవే 2 o'clock తర్వాత అయితే మీకు కొంచెం లంచ్ టైంలో నేను కొంచెం ఫ్రీగా అవుతాను. సో అప్పుడు మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా చాలా మంది అయితే ఏ కార్ తీసుకుంటే మంచిది, ఏ కార్ తీసుకోవాలన్నా ఓలా వరకు చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. సో నేను మీకు సజెషన్ అయితే కార్ తీసుకోమని ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చేయట్లేదు. లేదన్నా మీతో మాట్లాడాలన్నా అనుకునే వాళ్ళైతే మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకుంటే నేను మీకు నా నెంబర్ వస్తే నాతో మాట్లాడవచ్చు. నేను మీకు ఏ విధమైన సజెషన్ చేయనా చేస్తాను. ఓకేనా? ఇంకా బుకింగ్ అయితే రాలేదు, ఇంకా చూద్దాం. బుకింగ్ పడ్డాక మీకైతే నేను అప్డేట్ ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రిపేర్ నేను హైదరాబాద్లో ఊబర్ క్యాబ్ నడిపిస్తాను. అన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి కానీ ఊబర్లోనే ఎక్కువ ట్రిప్స్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే రెగ్యులర్గా మనకు ట్రిప్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఊబర్లోనే చేయడం జరుగుతుంది. సో అది బ్రదర్, ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు సపోర్ట్ అందించండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా సో ఇంకా బుకింగ్ పడ్డాక మీకు అప్డేట్ ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి. వద్దనుకున్న బుకింగ్ వచ్చింది. గుడ్డి మల్కాపూర్ అట, మెహదీపట్నం దాటిపోవాలి, 1 hour జర్నీ. సో మరి ఏం చేస్తాం, తప్పదు. చాలాసేపు నుంచి అయితే బుకింగ్ ఇవ్వలేదు, దాదాపు 31 minutes నుంచి బుకింగ్ లేదు. సో ఇప్పుడు వచ్చింది. సో వెళ్ళిపోదాం. మరి ఏం చేస్తాం, బుకింగ్ రానప్పుడు ఏం చేస్తాం, తప్పని పరిస్థితిలో వెళ్ళిపోవాల్సిందే. చాలామందికి నావిగేషన్ ప్రాబ్లం ఉంది, ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రావట్లేదు. సో అట్లాంటప్పుడు మినిమైజ్ ఇలా చేసి సో దీన్ని ఏం చేస్తారంటే మీరు క్లోజ్ చేయండి. అట్లా వస్తుంది కదా, ఇట్లా క్లోజ్ చేయండి. ఏది ఎక్కడ పోయింది రాలేదా, ఇట్లా క్లోజ్ చేయండి. ఇక్కడ వస్తుంది, ఇట్లా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ నావిగేట్ కొట్టండి, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనకైతే రైడ్లో 512 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో క్యాష్ కలెక్ట్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ పికప్ అయితే రాలేదు, లెట్స్ వెయిట్. ఈ రైలు అయితే మనకు 442 అయితే ఇచ్చిండు క్యాష్. లెట్స్ గో. ఇంకా రైడ్ అయితే రాలేదు. సో మనము ఇక చిన్న బంజారా హిల్స్ సైడ్ వెళ్ళిపోతాం. ఇటుంటే వాళ్ళంతా హోల్సేల్ సైడ్ వేస్తాడు కాబట్టి లెట్స్ గో. సో మనకైతే రైడ్లో 161 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో కంప్లీట్ అయితే చేసుకున్నాము. అక్కడ అంటే ఓమ్ని హాస్పిటల్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ సైడ్ అయితే వచ్చేసినాము. డ్రాప్ 151 మనకి ఎంతో ఇస్తా అన్నాడు, 151 సంథింగ్ ఇస్తా అన్నాడు. అప్డేట్ అవుతుంది, చూద్దాం. ఓ షట్, 147 ఇచ్చిండు. టోటల్ అయితే 589 2 trips కంప్లీటెడ్. 43 kilometers అయితే రైడ్ చేసినాము. సో ఇంకా చూద్దాం, బుకింగ్ అయితే రాలేదు, లెట్స్ వెయిట్. అయితే కల్పన దగ్గర నుంచి బుకింగ్ అయితే వచ్చింది. అక్కడ అంటే సో ఇక్కడ ఉన్నది. లెట్స్ గో టు ద పికప్. రాఘవేంద్ర కాలనీ కొండాపూర్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్. రైలు అయితే మనకు 240 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకు 190 చిల్లర ఇస్తా అన్నాడు. ఇంకో పికప్ కూడా వచ్చింది బ్రో మనకు. సో వెనక నుంచి వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎక్కడున్నారు చూసుకో.
లెట్స్ గో. అటెక్ సిటీ వెళ్ళాలంటే షార్ట్ ట్రిప్ అయితే రైడ్లో 150 రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ బుకింగ్ కూడా వచ్చింది మనకు. లెమన్ ట్రీ నుంచి వచ్చేసింది. 4 కిలోమీటర్స్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో డెలైట్ దగ్గర దించేసి అక్కడనే ఇమీడియట్లీ యూటర్న్ చేసేసుకొని సో నేనైతే వెళ్ళిపోతున్నాను. ప్రీమియర్లో వచ్చేసింది కాబట్టి ఎండ దంచి కొడుతుంది, అందుకని ఏసీ ఆన్ చేసి ఫ్యాన్లు అయితే ఆన్ చేసిన. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది 100 రూపాయట. సో లెట్స్ గో. ఇంకా నెక్స్ట్ పికప్ అయితే రాలేదు, వచ్చినాక మీకు అప్డేట్ ఇస్తాను. అయితే 192 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఈ రైడ్లో. సో చాలా తక్కువ, 7 కిలోమీటర్లు వచ్చినాము డ్రాప్కు. సో చూద్దాం. షేక్పేట టోలీ చౌకీ దగ్గరకు వచ్చిన నియర్ బై. ఇక్కడ యూటర్న్ కొట్టుకొని పోదాం. ఒకటి వచ్చింది అజీజ్ ప్లాజా అట, ఎక్కడో అది మనకు తెలిసిందే. సో అందుకనే నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ రైల్లో అయితే మనకు 133 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ అయితే మాకు 11:30 అయింది. 11 అవుతుంది టైము. సో చూద్దాం. ఇంకా నెక్స్ట్ పికప్ పడగానే మీకు అప్డేట్ ఇస్తాను. సో వీడియోని అయితే ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనకు 238 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 230 రూపీస్ ఇచ్చేది కస్టమర్స్. సో నెక్స్ట్ పికప్ 3.5 జూబ్లీ హిల్స్ కుక్కట్పల్లి వెళ్ళి పికప్ చేసుకొని సాధించి వెంకటగిరి ఇంకోటి వచ్చింది. 8 కిలోమీటర్స్ వెళ్ళి సికింద్రాబాద్. ఇది కావాలి మనకు, ఇది కావాలి. అటు పోతే ఫస్ట్ యాక్సెప్ట్ అయితే ఏం చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ యాక్సెప్ట్ చేసినాక వెళ్ళిపోదాం. రైడ్లో అయితే మనకు 230 రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా పికప్ కూడా వచ్చింది బ్రదర్. రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చింది. ఇక్కడ దీప్తి వెస్ట్ మారేడుపల్లి వెళ్ళాలట. 12 కిలోమీటర్స్ 200 అండ్ చిల్లర్ రూపీస్ ఇస్తా అన్నాడు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 2 minutesలో పికప్ వెళ్ళిపోతాం. ఈ రైడ్లో అయితే మనకు 270 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో క్యాష్ అయితే తీసుకున్నాము. ఇప్పటివరకు లాస్ట్ రైడ్లో 204 వచ్చింది మనకు. సో టోటల్ అయితే చూద్దాం ఒకసారి ఎంత వచ్చిందో. 175 6 ట్రిప్స్కు. ఓ మై గాడ్. చూద్దాం ఎంత వచ్చిందో. 6 ట్రిప్స్కు 175 రూపీస్ పెట్టిండు, ఆఫర్ పెట్టిండు. సో 75 రూపీస్ ఒక ట్రిప్ కొడితే 75 రూపీస్ వచ్చేసింది. సో టోటల్ అయితే 9 ట్రిప్పులు 179 రూపాయలు కొట్టేసిన. ఇన్సెంటివ్ తెలియని ఇన్సెంటివ్ పెట్టిండబ్బా తెలివిగా. 150 రూపీస్ ఇదే 375. ఎన్ని కొడితే నేను తర్వాత చూసుకోలేదు నేను సరిగా. ఇంకా 2 కొడితే 125 అంతే. ఇలా ఉగాది ఆఫర్ స్పెషల్ ఆఫర్ అని పెట్టిండు. నేనైతే గో ఆఫ్ చేసిన, అంతేనా బుకింగ్ అవ్వలేదు. సో జస్ట్ మనకి ఇప్పుడే అయితే పికప్ వచ్చింది ఒకటి. మనకు రేచల్ బుక్ చేసుకున్నారు. 1.1 కిలోమీటర్స్ నుంచేమో వచ్చింది. వెస్ట్ మారేడుపల్లి నుంచి ఊబర్ గో ఆఫ్ చేసిన. ఊరికే లాంగ్ పికప్లు పడుతున్నాయని. సో లెట్స్ గో. 1.1 సెడాన్లో పడ్డది. ఫస్ట్ సెడాన్ చిల్లర కూడా సర్కిల్ వరకు వెళ్ళాలట. లెట్స్ గో. ట్విస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ పికప్ పాయింట్ ఇక్కడ వచ్చింది. మేడం పోయి ఇక్కడ ఉంది. ఇక ఏం చెప్పాలి చెప్పండి. అక్కడికి ఎట్లా పోవాలి? నేను దారే లేదు అక్కడికి పోతానికి. ఆయన ఇక్కడికి ఎలా పోతా నేను? ట్రాక్ అవతలకి వెళ్ళి పికప్ ఇక్కడ వచ్చింది. నాకు టైం కూడా పడ్డది. వల్ల కాదు, నేను పోను. పికప్ ఇక్కడ పెట్టి అక్కడికి రమ్మంటే ఎట్లా పోతాం? ఫోన్ అయితే మేడం ఫోన్ చేస్తుంది చూడండి. హలో, నేను లొకేషన్లో ఉన్నా మేడం. మరిటోళ్ళకి వెళ్తుంది. హలో
అర్థం కాలేదు మేడం. నాకు ఎవ్వరు కనిపించట్లేదు. ఇక్కడ లొకేషన్లో ఉన్నా నేను. అపార్ట్మెంట్ ఇది నేను ఇక్కడ జాగృతి రెసిడెన్సీ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి జాగృతి రెసిడెన్సీ దగ్గర ఉన్నా. అవునవును. కాదు మనది షిఫ్ట్ డిజైర్. హలో జాగృతి దగ్గర ఉన్నా మేడం, ఇక్కడికి రమ్మనండి. జాగృతికి పక్కన గల్లీయా? ఈ గల్లీలో ఎవరు కనిపించట్లేరు మేడం. ఇప్పుడు జాగృతి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని రావాలా? లెఫ్ట్ తీసుకోండి. ఓకే. బ్లూ కలర్ వేరేటోలో బుక్ చేసింది అన్నట్టు. ఓకే, ఇక్కడ ఉన్నారు. ఓకే ఓకే. అయితే మనకు 154 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ వచ్చింది. ప్రమోషన్ ఉంది మనకి 4. సో వెయిటింగ్ టైం 4 రూపాయలు వచ్చింది మనకు. సో ఓకే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ట్రిప్. ఇక్కడ ఎక్కడైనా సికింద్రాబాద్లో చర్చిలో దుబ్బినాము. డ్రాప్ అయితే అయిపోయింది. సో మనము 10 ట్రిప్లు అయితే కొట్టినాం. 1 మోర్ ట్రిప్ కాదు, అది వేరేది. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా 110 రూపాయలు వచ్చినాయి. 2065 రూపాయలు అయితే అయింది ఇప్పటి వరకు. సో 1:22 టైం అవుతుంది. సో లంచ్ చేసుకున్నాం, ఆకలి అవుతుంది. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సో మనకైతే ఒకటే పికప్ వచ్చింది, గోల్ వచ్చింది, సెడాన్లో వచ్చింది, ప్రీమియర్లో వచ్చింది. ఇక ప్రీమియర్లో తీసుకున్నాము. ఇక ఇక్కడ మెట్రో కిందనే మణికొండ సైడ్ వెళ్ళాలట. పేరు అబ్దుల్ మహమ్మద్ వచ్చింది కాబట్టి చాలామంది తీసుకోలేదు. సో లొకేషన్ తీసుకొని మణికొండ సైడ్ 7 టర్మ్స్ దాటి తర్వాత టువర్డ్స్ మణికొండ వెళ్ళే రూట్లో వచ్చింది అన్నట్టు మనకు పికప్ అయితే. సో ఇక్కడ యూటర్న్ చేసుకొని రైస్మిల్ బస్ స్టాప్లో నుంచి వచ్చింది. యూటర్న్ చేసుకొని పక్కకు కాకుండా రా అని చెప్పినాడు. ఓకే వస్తాను అన్నాడు. అయితే 287 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకి కూడా అంతే ఇస్తాడు. 50 రూపీస్ ప్రమోషన్ ఉంది మనకి. ఏది తక్కువ ఉందా అని చూసి ఊబర్లో తక్కువ ఉంది, ర్యాపిడోలో తక్కువ ఉందని కొట్టిండు మనోడు. లక్కీగా మనకు దొరికింది. సో మొత్తానికి అయితే డ్రాప్ అయితే కంప్లీట్ చేసినాము. సో మనకైతే పికప్ వచ్చింది. జానీ సికింద్రాబాద్ వెళ్ళాలట. లెట్స్ గో. 20 కిలోమీటర్స్ 400 రూపీస్ ఇస్తాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఏం చేస్తాం. అయితే మనకు 425 రూపీస్ అయితే అయింది మనకు అమౌంట్ వచ్చింది. రైడ్ అయితే రాలేదు ఇంకా. టోటల్ 2 ట్రిప్స్ కంప్లీటెడ్. మనకి ఎంత వచ్చింది ఏం చూద్దాం ఒకసారి టోటల్ అమౌంట్. సో లాస్ట్ ట్రిప్ వరకు అయితే 2462 రూపీస్ అయితే అయింది. ఈ ట్రిప్లో 400 ఇస్తా అన్నాడు మనకు. 383 చాలా తగ్గించిండు. టోటల్ అయితే 2846 రూపీస్ అయింది. యథావిధిగా సికింద్రాబాద్ స్టేషన్లో అయితే మనం డ్రాప్ చేసి మనం ఏదో ప్లేస్కి వచ్చేసాము. ప్రీమియర్లో ఎర్రగడ్డకు వచ్చింది డ్రాప్. పికప్ పాయింట్ ఇట్లా అయితే మనకు 252 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఆలివ్ మిఠాయి షాప్ దగ్గరకు వచ్చారు కస్టమర్స్. చాలా లోపలి వేరు కదా, చాలా మంచి కస్టమర్స్. 3 స్టార్ హోటల్స్ నుంచి బుక్ చేసుకున్నారు. సో వాళ్ళు కేజీ స్వీట్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలట. సో 300 ఇచ్చారు. 252 అంటే 300 ఇచ్చారు.
200 ఇచ్చారు, మిగతా అమౌంట్ తీసుకుంటారు. 175 వచ్చింది మనకు, తీసుకుంటారు. నేనే ఇచ్చిన 352 అయితే 40 రూపీస్ ఇచ్చిన. ఇస్తే తిరిగి ఇచ్చేసరికి చాలా మంచిడే నువ్వు అంటారు. మళ్ళీ ఫోన్ నెంబర్ తీసుకున్నారు. మళ్ళీ ఏమంటే 5 నిమిషాలలో వచ్చేస్తానంటే ఫోన్ చేయండి సార్ ఉంటే తీసుకెళ్తా అని చెప్పి. ఇప్పటివరకు అయితే 3000 రూపాయలు అయింది. ఒక కప్ ఆఫ్ టీ తాగుదాం మనం. 10 నిమిషాలకి ఎక్కడనే వెయిట్ చేసినాము, మనోడు అయితే రాలేదు. సో ఇంకొక పికప్ అయితే వచ్చింది మనకు. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ వెళ్ళాలట, 13 కిలోమీటర్లు, 259 ఇస్తా అన్నాడు మనకు. సో మొత్తానికి అయితే పికప్ తీసుకున్నా, వెళ్ళిపోతున్నా. సో 3 కిలోమీటర్లు ఉంది, చెప్తామని చెప్పట్లేదు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అంటే ప్రీమియర్ ఇక ఓన్లీ ప్రీమియర్ ఆన్ చేసుకున్నా, ఊబర్గో సెడాన్ లేదు ఆఫ్ చేసిన. అందుకనే ఇక ప్రీమియర్లో వచ్చినప్పుడు టికెట్ కొడదామని కొడుతున్నా. లెట్స్ గో. వాళ్ళకి ఏంటంటే మనం ఇది క్యాన్సిల్ చేస్తున్నాము, ఎందుకంటే ఇక మనోడు ఇప్పుడే నేను వెళ్తున్నా, ఒక 500 మీటర్స్ పోయినా కాల్ చేసిండు. సో కాబట్టి ఇదైతే క్యాన్సిల్ చేస్తున్నాను. అక్కడ పోయి వాళ్ళ కోసం వెయిటింగ్ చేసి వాళ్ళని పికప్ చేసుకొని అటు పోయి ఇచ్చే డబ్బులే మనకి ఇచ్చేస్తాడు, 260 రూపీస్ ఇచ్చేస్తాడు. జస్ట్ ఇది 9 కిలోమీటర్లు మాత్రమే, మనకు ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది. లెట్స్ గో. అయ్యా ఇది భలే ఉంది, 263 ఇస్తాడట. బాబా టెంప్టింగ్ ఉంది ఈ ఆఫర్. కానీ దీంట్లో ఒక మైనస్ ఏంటంటే సికింద్రాబాద్ స్టేషన్లో దించేసి మళ్ళీ నేను వీళ్ళు ఎక్కడైతే డ్రాప్ చేస్తానో అక్కడికి రావాల్సి వస్తుంది. కాబట్టి ఇదే ఇప్పుడు ఆఫ్లైన్ కస్టమర్ని పికప్ చేసుకోవడమే నాకు బెటర్ చాయిస్, అందుకనే తీసుకుంటలేను. లెట్స్ గో. ఆఫ్లైన్ చేసేసినాం. ఇప్పుడే సార్ని అయితే డ్రాప్ చేసినాము ఇక్కడ 3 స్టార్ హోటల్లో. సో మనమైతే ఆన్లైన్ పెట్టుకుంటున్నాము. 300 రూపీస్ ఇచ్చిండు, అంటే ఆయనకు చూపించింది కూడా అంతే చూపించింది. రిటర్న్లో 300 రూపీస్ ఇవ్వన్నా. సో మనకు కమిషన్ కొంచెం బెనిఫిట్, కమిషన్ మిగిలింది అంతే, కంపెనీకి ఇచ్చే కమిషన్ మిగిలింది ఈ ట్రిప్లో. మొత్తానికి అయితే 3300 లాస్ట్కి మనం కౌంట్ చేసుకుందాము. ఇప్పుడైతే ఆన్లైన్ చేసుకుందాం. లెట్స్ గో. బుకింగ్ పడగానే మీకు అప్డేట్ ఇస్తాం. అయితే తార్నాక ఒక పికప్ వచ్చింది, రాఖీ అట, మినిస్టర్ రోడ్డు దగ్గరలో ఉన్నారు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. తార్నాకలో దింపినాక మీకు అప్డేట్ ఇస్తా. లెట్స్ గో. రైడ్లో అయితే మనకు 247 వచ్చింది. కస్టమర్ అయితే మంచి కస్టమర్. మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది, ఇంకెళ్ళి రైడ్ తీసుకోవాలి. మధు అట జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ కస్టమర్కు ఎంజీ కార్ ఉన్నదట, ఎంజీ కార్ తీసుకున్నాడట. సో ఎంజీ కార్ మీరు ఎలక్ట్రిక్ వెహికల్, ఎంజీ కార్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాడు. సో మంచి సజెషన్ ఇచ్చిండు, మీరు నెక్సాన్ కార్ ఎందుకు తీసుకోకూడదు, మంచిగా 20 lakhsలో వచ్చేస్తుంది నెక్సాన్ కార్, మీరు అంత కాస్ట్ ఎవరు పెడతాడన్నా నేనంటే. ఇప్పుడు మీరు ఈ కార్ ఎంత అన్నాడు, ఈ కార్ ఎంత అంటే ఈ కార్ సైన్స్ ఇంత అని చెప్పిన. మరి ఫ్యూయల్ ఎంత, డైలీ ఫ్యూయల్ ఎంత అంటే డైలీ ఒక 1200 అంటే కొట్టిస్తాను. 1200 అంటే నెలకు 30,000 చిల్లర అవుతుంది. సో మీకు ఈ ఫ్యూయల్ కొట్టించే డబ్బులు మీరు ఆరామ్సే మీరు మంచిగా ఈఎంఐ కట్టుకోవచ్చు అని అన్నాడు. అరే అట్లా అంటే ఎలక్ట్రిక్ అంత తక్కువ, నీకు డైలీ ఒకసారి ఛార్జింగ్ అయితే 360 రూపాయలు, 360 కిలోమీటర్లు తిరుగుతుంది అని చెప్పిండు. దానికి ఛార్జింగ్కు ఎంత అవుతుంది అన్నాడు, 250 300 అవుతుంది అన్నాడు, 300 400 అవుతుంది అన్నాడు. సో బెటరే కదా, చాలా బెటర్ కదా. చూద్దాం, ప్లాన్ చేద్దాం అని చెప్పిన, మాట్లాడినా. కానీ మనకి కారు ఉంది కదా, ఏం చేయాలి, ఈ కార్ సేల్ చేసేయాలని అంటాడు. లైసెన్స్ ఇస్తారు బాగానే, కానీ అంత తొందర ఏం కాదు. మనకైతే ప్రీమియర్లోనే పడ్డది పికప్. కాల్ చేద్దాం పికప్ లొకేషన్కి. అయితే పక్కనే 300 మీటర్స్ ఉంటే వచ్చేసిన. లెట్స్ గో. వీడియోని అయితే లైక్ చేయండి. రైడ్లో అయితే 423 వచ్చింది, 430 కొట్టిన కస్టమర్ ఒక అట్లా పోతే, అండ్ ఆ కస్టమర్ డ్రాప్ చేసిన. సో ఇంకా పికప్ అయితే రాలేదు భయ్యా, వెయిట్ చేద్దాం. సో మనకైతే టోటల్ ఈ రైడ్లో ఎంత వచ్చిందంటే అప్డేట్ అవుతుంది, చూద్దాం. అన్ని ప్రీమియరే కొడుతున్నాయి, ఇక ఊబర్గో ఆన్ చేయలేదు. ఎందుకంటే పీక్ టైం కూడా మనకు తీసేసిండు. 321 వచ్చింది, 333 ఇస్తా అన్నాడు. సో మొత్తానికైతే 3542 రూపాయలు అయింది. 214 కిలోమీటర్లు అయితే తిరిగినాం మనం.
చూద్దాం ఒకసారి వర్క్ ఆన్ చేసి చూద్దాం, ఎందుకంటే పీక్ టైంలో ఏమన్నా ఇప్పిస్తాడా లేదా చూద్దాం. ఓకే, బుకింగ్ పడ్డాక మీకు అప్డేట్ ఇస్తా. లెట్స్ గో. మనకైతే ఒకటి పికప్ పడ్డది మణికొండకు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి సుష్మాట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైలు అయితే మనకు 290 క్యాష్ కలెక్ట్ వచ్చింది. సో మనకు ఒక పికప్ అయితే ఏం రాలేదు. ఇంకా 210 ఇస్తా అన్నాడు. 9.5 కిలోమీటర్లో సంథింగ్ ఎంతో 9.5 కిలోమీటర్లు వచ్చినాము, మణికొండకు వచ్చినాము. 199 ఇచ్చిండు మనకు. సో దీంతో అయితే 3741 అయింది. మనం ఓవర్ గో ఆఫ్ చేసినాం. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. మనకు దగ్గరలోనే ఒక పికప్ అయితే వచ్చింది ఊబర్ గోలో. కోకాపేట పౌలోమి 90 అపార్ట్మెంట్స్కి వెళ్ళాలి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే దగ్గరకు వచ్చినాక క్యాన్సిల్ చేసారు. లొకేషన్కి వచ్చి ఆల్మోస్ట్ వచ్చినాక క్యాన్సిల్ చేసారు. 15 రూపాయలు అయితే మనకి ఇచ్చారు. ఎందుకు బుక్ చేసుకుంటారో, దగ్గరకు వచ్చినాక ఎందుకు క్యాన్సిల్ చేస్తారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో మొత్తం పికప్ పాయింట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసారు. 15 రూపాయలు వచ్చినాయి. మనకైతే ఇందాక ఒక రిజర్వేషన్ వచ్చింది, అది తీసుకోలేదు. మళ్ళీ డైరెక్ట్ మనకి ఇచ్చిండు. సో లెట్స్ గో. పికప్ చేసుకొని ఇక వెళ్ళిపోదాం. మరి సికింద్రాబాద్ కట 370 ఇస్తాడా, 40 మినిట్స్, 15 కిలోమీటర్స్. సో ఇక అటు నుంచి చిన్న ఇంటి దారి పడదాం. ఇక ఏం చేస్తాం మరి చూద్దాం. టైం ఇలా అదే సికింద్రాబాద్ వద్దనుకొని ఇందాక తీసుకోలేదు. అటు పోతే ఇంటికి బుద్ధి అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే తీసుకోలేదు. మరీ ఇచ్చిండు. వాళ్ళు తీసుకుంటలేరు కావచ్చు, అందుకనే ఇచ్చిండు. సో లెట్స్ గో. ఎనీవే 15 కిలోమీటర్లు 370 అంటే 350 ఇచ్చినా బెటర్. లెట్స్ గో. సో ఈ రైలు అయితే మనకు 398 వచ్చింది. 120 రూపీస్ ప్రమోషన్ ఉంది మనకు. యాక్చువల్ అయితే 520. సో మనకైతే 375 సంథింగ్ ఇస్తా అన్నాడు. సో చూద్దాం ఎంత ఇస్తాడో. అప్డేట్ కూడా అయితే లేదు. మరి ఓకే 361 ఇచ్చిండు. సో మనకైతే మనం 17 కిలోమీటర్లు వచ్చినాం బ్రదర్. అమ్మో. సో మొత్తానికైతే 3756 రూపాయలు అయితే అయింది. సో చూద్దాం ఇంకేమన్నా పికప్లు పడతాయో చూద్దాం. లెట్స్ గో. సో మనకైతే టోటల్ అమౌంట్ 4100 అయింది బ్రదర్. ఇందాక ఇది యాడ్ కాలేదు, యాడ్ కాకుండా చూపించాను నేను మీకు. సో ఇప్పుడే యాడ్ అయింది 17 ట్రిప్పులు. సో 4118 రూపాయలు అయితే అయింది. సో ఈరోజు మనము ఇన్సెంటివ్ ఎంత లేపినాం అంటే, ఇన్సెంటివ్ అయితే పూర్తిగా లేపేసినాం అనుకుంటా. చూపిస్తాను చూడండి. సో ఇన్సెంటివ్ 375 రూపీస్ ఇన్సెంటివ్ అయితే లేపినాం మనము. యాక్చువల్ అయితే 3743 రూపాయలు ఇన్సెంటివ్ తోటి కలిపి మనకు ఈ అమౌంట్ 4118. సో నేను డెస్టినేషన్ పెట్టినా. సో డెస్టినేషన్ నాగారం పెడితే మనకు కూకట్పల్లికి ఇచ్చిండు. ఏం చెప్పాలి చెప్పండి. ఇక అయ్యో ఫేజ్ 2 అట 6 కిలోమీటర్లు పోవాలన్నట. ప్లాట్ఫామ్ 10 నుంచి ఇచ్చిండు. కుదిరు ఏం చేద్దాం ఇక బాగా కొడదాం రైలు అయితే మనకు 304 అయితే వచ్చింది. యాక్చువల్లీ ఫేర్ అయితే 344, 40 రూపీస్ ప్రమోషన్ ఉంది. మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది. కబడ్డీ కూడా వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది రైల్లో 351 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. లోపల దింపిన ఇంకో బుకింగ్ వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలట, చిన్న షార్ట్ ట్రిప్. లెట్స్ గో. సో ఈ రైలు అయితే మనకు 130 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో కొంచెం ముందు పోనీ. రైలు అయితే మనకు 94 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్ అయితే 20 ట్రిప్స్ కంప్లీట్ చేసిన 4714 రూపాయలు అయితే సో ఈరోజు చేయడం జరిగింది. సో ఈరోజు మీరు ఎన్ని ట్రిప్పులు కంప్లీట్ చేశారు, ఎంత అమౌంట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే మనం ఆఫ్లైన్ ట్రిప్ తోటి
సక్సెస్ఫుల్గా 5,000 రూపాయలు సంపాదించడం జరిగింది. 5,014 రూపాయలు సంపాదించడం జరిగింది. సో మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేస్తాను. సికింద్రాబాద్లో ఉన్నాను. లెట్స్ గో. చూసారు కదా 1,585 రూపాయలు అయితే ఈరోజు మనకు ఫ్యూయల్ కాలింది. సో టోటల్ అమౌంట్ మనకు 5,000 రూపాయలు ఈరోజు మనం బిజినెస్ చేసాము. 5,000 వెళ్ళి సో ఈరోజు మనం మేనేజ్ చేసి చూద్దాం. సో 5,000 మైనస్ 1,585 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 3,415 రూపాయలు అయింది. 293 కిలోమీటర్లు అయితే తిరిగింది ఈరోజు. అంటే 290 వేసుకోండి, 3 కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి వచ్చిన బంక్ వరకు. సో 290 కిలోమీటర్లు అయితే తిరిగిన. సో మనకైతే 3,415 రూపాయలు మనకు యాక్చువల్లీ ఫ్యూయల్ తీసేసి మనకు మిగిలిన అమౌంట్ ఇది. దీంట్లోనే మెయింటెనెన్స్, కార్ యొక్క మెయింటెనెన్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది మంత్ ఎండ్ వీడియోలో మనం తీసేసి క్యాలిక్యులేట్ చేసి సో టోటల్ అమౌంట్ మనకి ఎంత మిగిలింది అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పుకుందాం. సో ఈ రోజు అయితే 5,000 రూపాయల బిజినెస్ అయితే కాలింది. డివైడెడ్ బై 290. సో మనకైతే 17 ఎంత పడ్డది, కిలోమీటర్కు 17 రూపాయల 24 పైసలు అయితే పడ్డది ఈరోజు. ఇది గైస్ ఇవాళ వీడియో. ఎర్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో స్టార్టింగ్లో చెప్పినట్లయితే నా నెంబర్ అడుగుతున్నారు. నా నెంబర్ కావాలంటే మీకు చేయాల్సింది ఏం లేదు. సో ఎస్పీకే మెంబర్గా మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నా నెంబర్ ఆటోమేటిక్గా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. సో నాకు ఎనీ టైం మీకు కాల్ చేయొచ్చు, ఎనీ డౌట్స్ ఉన్నా కానీ. సో అది విషయం. ఇంతటితో ఈ వీడియో ఎండు. సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్. మళ్ళీ రేపటి వీడియోతో ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.